శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభుతో గడపడానికి దేవుని సన్నిధానమునకు వెళ్తూ ఉన్నాం. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుని సన్నిధి అనుభవించవచ్చు. ఏకాంతంలో మనం ఏ ప్రదేశంలో ఎక్కడున్నా సరే అక్కడ దేవుని సన్నిధి మనం అనుభవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు అన్ని స్థలాలలోనూ ఉన్నాడు. నేను భూమి ఆకాశముల యందు అంతటా ఉన్నవాడును కానా అన్నాడు ప్రభు. మరి ప్రత్యేకంగా ఈ ఆదివార దినమందు దేవుని సముఖానికి వెళ్ళేది దేనికి? దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి. అంతేనా? అంతేకాదు, మరో ప్రాముఖ్యమైన విషయం కూడా ఉంది. అదేంటినంటే దేవుని పిల్లలతో కలిసి ప్రభుని ఆరాధించడానికి. ఏకాంతంగా వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశాలు మనకున్నప్పటికీ ప్రభు చెప్పాడు, ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా కూడుకొండి. ఆదిమ అపోస్తలులకు దేవుడు అప్పగించినటువంటి 4 ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కదా. అందులో ఒకటి, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నారు. అందులో సహవాసము అనే దానిని విడిచిపెట్టొద్దు. సహవాసంగా కూడుకుని సహవాసముగా దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఎలిజబెతు మరియల యొక్క సహవాసమును గురించి చదువుకున్నాం. ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాలలో ఈ విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా నేను ఎత్తి చూపుతూ ఉన్నాను. ఎలిజబెత్ యొక్క గర్భంలో అప్పటికే యోహాను ఉన్నాడు. ఎలిజబెత్ను దర్శించడానికి మరియమ్మ గారు వెళ్ళారు. అప్పటికి ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి యోహాను గారికి 6వ మాసం. మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి ఆ శిశువు గంతులు వేశాడట. అంతేకాదు, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనదట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన సహోదరులను కలుసుకున్నప్పుడు, ఒకరినొకరు పరామర్శించుకున్నప్పుడు, ఒకరికొకరు వందనాలు చెప్పుకున్నప్పుడు, సహోదరులు కనబడగానే వందనాలు, ప్రైజ్ లార్డ్, షాలో, మరణాత, ఇలా రకరకాల విధానాలలో మనం ఒకరినొకరు పలకరించుకుంటాం. ఈ పలకరింపు, ఈ సహవాసము దేనికి కారణం కావాలంటే పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిపోయింది ఎలిజబెత్. అవును, ఈనాటి మన సహవాసాలలో ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేయడంతో, ఒకరితో ఒకరు కలిసి దేవుని స్తుతించడంతో దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్తున్నాం. కానీ ఇక్కడ లేఖనంలో కనిపించిన అనుభవం వ్యక్తిగత జీవితంలో ఉండడం లేదు. వందన వచనం వినగానే గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయడం కానీ, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడడం కానీ కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఎవరికి వారే స్వార్థంతో, ఒకరి మీద ఒకరికి ద్వేషంతో, లోపల దేవునికి వ్యతిరేకమైనటువంటి భావజాలంతో నింపబడి ఎన్ని వందనాలు చెప్పుకుంటే ప్రయోజనమే ఉంది? ఎన్ని ఆరాధనలో పాల్పంపులు పొందితే అభిషేకం వస్తుంది? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున మన సహవాసము ఎలిజబెత్ మరియల సహవాసంలా ఉండాలి. ఆత్మలో ఆనందభరితులం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేయాలి. అటువంటి సహవాసంగా మన సహవాసాలు మారునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.